లగచర్ల కేసులో కలెక్టర్పై దాడికి సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తయారు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు పొందుపర్చారు. అసలు కలెక్టర్పై దాడి చేసిన ఘటనలో అక్కడ ఉన్నవారిలో 19 మందికి అసలు భూమే లేదని తేల్చారు. అంతేకాకుండా బీఆర్ఎస్ కీలక నేతల ఆదేశాలతోనే ఈ దాడికి వ్యూహాలు చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ చేసిన వారిని రిమాండ్కు తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఈ లగచర్ల ఘటనలో ఏవన్గా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారని వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈ రోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. ఇక కలెక్టర్ పై దాడి చేసిన ఘటనకు సంబంధించి మొదట 47 మందిని అదుపులోకి తీసుకోగా తర్వాత మరో 5గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో 21 మందిని రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనలో మరింత మంది నిందితుల కోసం 4 స్పెషల్ టీమ్స్ గాలింపు చేపట్టినట్లు వివరించారు. ఈ కేసులో అధికారులను తప్పుదోవ పట్టించిన సురేష్ పై గతంలో పలు కేసులు ఉన్నట్లు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. ఇక ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదని గుర్తించినట్లు చెప్పారు. ఇక కొంతమందికి భూమి ఉన్నా తాజాగా చేపట్టిన భూసేకరణ పరిధిలోకి రాదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఈ కేసులో పలువురు నిందితులు హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించామని త్వరలోనే వారిని పట్టుకుంటామని వెల్లడించారు. చాలా మంది రైతులను విచారించి వదిలిపెట్టినట్లు ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఇక లగచర్ల ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ముఖ్య నేతల ఆదేశాలతోనే ఈ దాడికి వ్యూహాలు రచించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేష్ కు తరచూ ఫోన్ చేసినట్లు పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. ఇక పట్నం నరేందర్ రెడ్డిని బుధవారం కొడంగల్ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే కేటీఆర్ మాత్రం ఇందులో ఎవరి కుట్ర లేదు, ఇది ప్రజలు చేస్తోన్న తిరుగుబాటేనని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14,000 ఎకరాలను సేకరించాం, భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇచ్చేట్లు ఏర్పాట్లు చేశాం, ఆ ఫార్మా సిటీని కాదని ఫార్మా విలేజ్ పేరిట ముఖ్యమంత్రి తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగానే కొడంగల్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని రైతులను కూడా బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.